ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్ మీడియా సమావేశంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడి. స్విట్జర్లాండ్లో సర్వర్లు, నెదర్లాండ్స్లో పాగా, యూకేలో అనుచరులు, కరీబియన్ పౌరసత్వం. ఇది పైరసీ కింగ్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సామ్రాజ్యం. 6 ఏళ్లుగా పలు భాషల సినిమాలు పైరసీ చేసి భారతీయ చలనచిత్ర రంగానికి వేల కోట్ల నష్టానికి కారకుడయ్యాడు. వెబ్ డిజైనర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ విస్తరించుకుని పైరసీలో మాస్టర్ మైండ్గా ఎదిగాడు. ఇన్నేళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఏమార్చుతూ వచ్చాడు. ఎట్టకేలకు రవితో పాటు అతనికి సహకరించిన నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వెబ్ డిజైనర్ డి శివాజీ, ఆత్మకూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎస్ ప్రశాంత్ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి బ్యాంక్ ఖాతాలోని 3.5 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్, అదనపు సిపి శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత దార, ఏసీపీలు జైపాల్ రెడ్డి, శివమార్తి తదితరులతో కలిసి నగర సిపి విసి సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి సంపాదించడం రాదంటూ భార్య, అత్త అవహేళన, వాళ్ళకి డబ్బుతో సమాధానం చెప్పాలని పైరసీ బాట పట్టిన ఇమ్మడి రవి, కోట్లు తెచ్చి చూపించిన నీతో బతకలేనంటూ విడిపోయిన భార్య, దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవర వేసిన నెలకే కటకటాల పాలైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. కళాశాల వయసు నుంచి వివాహం వరకు చవి చూసిన అవమానాలతో 70 లక్షంగా అడిగేశాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్ళాడాడు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకు రావడం సమస్యగా మారింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని భరించలేకపోయాడు. ఈ క్రమంలో వెబ్ డిజైనర్గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ బప్పంటి వెబ్సైట్లకు రూపమిచ్చాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడంతో ఊహించినంత డబ్బు వచ్చిపోవాలింది. కానీ తన సంపాదన ఆధారాలతో సహచూపిన అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలేదు. దీంతో 2021లో ఇద్దరు విడిపోయారు. అనంతరం మకాం నెదర్లాండ్స్కి మార్చాడు. తాను ఎక్కడున్నా అక్కడి నుంచి వెబ్సైట్లు నిర్వహించాలి ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్తులు గేమింగ్ మోటాలకు విక్రయించి 20 కోట్లు సంపాదించాడు. కుకట్పల్లిలోని ప్లాట్ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉండగానే పోలీసులకు చిక్కాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే